హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య డైరీస్. సో ఇవాళ నేను పిల్లల కోసం మంచి హెల్తీ స్నాక్ చూపిస్తానండి. ఇది వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది. ఏం కాదు, చాలా సింపుల్ పొటాటో స్మైలీస్ అండి. సో ఇష్టంగా తింటారు, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా చూడడానికి కూడా. సో పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. సో ఇది ఎలా చేయాలంటే, ఒక 5 పొటాటోస్ తీసుకున్నాను. బాయిల్ చేసుకుని ఇలా ఇలా బాయిల్ చేసుకుని మెత్తగా మ్యాష్ చేసుకుని పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇందులోకి 1 కప్ బ్రెడ్ క్రమ్స్ తీసుకోండి. ఏం లేదండి, బ్రెడ్ని మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకుంటే అలా వస్తాయి. నెక్స్ట్ 2 స్పూన్స్ ఆఫ్ కార్న్ ఫ్లోర్ వేసుకోండి. పిల్లలకి టేస్ట్కి సరిపడా కారం అండ్ ఉప్పు, సాల్ట్ 2 వేసుకుని బాగా ముద్దలా కలుపుకోవాలి దీన్ని. సో చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. ఇలా ముద్ద చేసుకోవాలి, చేతికి అంటుకోకుండా ఉండాలి. సో ఇలా చేసుకున్న ముద్దని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలండి. ఒక 15 మినిట్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అవి బాగా వస్తాయి. సో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకున్నాను. సో నెక్స్ట్ వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలి. సో ఇలా ఒత్తుకుని మన దగ్గర ఏదైనా ఒక చిన్న మూత లాంటిది కానీ ఏదైనా ఉంటే దాంతో ఇలా ప్రెస్ చేస్తే మనకి ఒక కాయిన్లా వస్తుంది అనమాట. సో చూసారు కదా, ఇలా చేసుకుని అవి విడిగా సెపరేట్ చేసుకోండి. సో ఇలా విడిగా సెపరేట్గా తీసుకుని ఒక స్పూన్తో కానీ లేదంటే నైఫ్తో కానీ, స్ట్రాతో అయితే మనకి ఐస్ బాగా వస్తాయి. మా దగ్గర స్ట్రా లేదు, నేను నైఫ్తో పెట్టాను. సో స్పూన్తో స్మైలీ సింబల్లా ఇచ్చుకోవాలి. నెక్స్ట్ వీటిని మనం డీప్ ఫ్రై చేయాలండి. ఆయిల్ తీసుకుని సరిపడినంత ఆయిల్ తీసుకుని డీప్ ఫ్రైకి ఈ స్మైలీస్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కుక్ అవ్వడానికి టైం పడుతుంది. సో కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. సో చాలా సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ అండి. పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్